ఎట్లా కరెక్ట్ నన్ను ఏమైనా చేసుకోవాలి ఇంకో నాకు ఏమవసరం లేదు. అన్యాయం కాకపోతే కదా అని ఏమంటాడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేంజ్ చేస్తే ఏది ఏది రాజ్యం ఏది రాజ్యం ఎడిపోతుంది. అన్యాయాన్ని గ్రహిస్తా నడుచుకోవాలనుకుంటా ఇది మాత్రం మోసమే, పచ్చి మోసమే. ఇంత అద్వానం కూడా ఇక్కడ దగ్గర నా పేరు పిల్లలు రాగానే పేరు తీసి ఇంకో పేరు పెడతారు. ఇది అధిష్టానం వల్ల లేకపోతే అగాట ఇదాట ఎవరిస్తారు నన్ను మోసాలే అధిష్టానమా అన్యాయం అన్యాయం కాకపోతే ఏమన్నా ఇక్కడ కలిసి నీదంటే ఇక్కడ నాకు సారీ అంటే ఇంకా సారీతో పోతుంది మొత్తం. కులాల పిచ్చి పని చేయి, మతాల పిచ్చి పని చేయి. ఇతర కులాలు ఎవరు ఓటు వేద్దా చెప్పండి. అదే అడుపు మండి 30 మాట్లాడినా ఇక ఏం చేస్తావు? అడుపు మండి 30 ఇక్కడ ఖచ్చితంగా సారీ అంటే ఎవరంటే ఏం కార్యక్రమం అవుతుంది? కార్యక్రమం అది అయితేంది అది భాగంలో పడిపోయింది. అన్యాయంగా ఇప్పుడు అట్లా వాళ్ళకి అన్యాయం అన్యాయం నమ్మించి మన కొంచెం పోతలేదు. గతంలో చూద్దాం అన్యాయం చేసిండు. వచ్చాయి ఇక్కడ ఖచ్చితంగా లిఫామా చేంజ్ చేసిండు. సారీ ఒక సారీతో అయిపోతుందా? కేటీఆర్ ఆదేశాలు ఉంటేమో మౌనంగా ఉన్నాం. సార్ దీని పనిచేస్తాం, అన్యాయానికి అన్యాయం జరిగేది మీరు వెళ్ళిపోవాలంటే ఇలా వచ్చినాం. ఇక్కడ ఖచ్చితంగా లిఫామాలో చేంజ్ చేసి ఎలా సాధ్యం? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది పని చేస్తారు. ఇయ్యం చెప్పుంది మేము అడుగు ఇయ్యమయా మీకు పలానాలకు ఇద్దామని చెప్పచ్చు కదా. ప్రభాస్ ఇక్కడ వచ్చాక మనం చేసిన మాట